వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ గా విజయశాంతి. రాములమ్మపై నమ్మకం పెట్టుకున్న ఢిల్లీ అధిష్టానం. ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం అందుకున్న ఎంపీ కవిత. తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే దక్కిన అవకాశమన్న నిజామాబాద్ ఎంపీ. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సిఎల్పి నేత మండిపాటు. నీళ్లు నిధులు నియామకాలు విస్మరించారంటున్న బట్టి విక్రమార్క. తెలంగాణలో రేపటి నుంచి మొదలు కానున్న పంచాయతీల పాలన. సంబరాలతో సందడిగా మారిన తెలంగాణ గ్రామాలు తండాలు. గెలిచిన చరిత్రే ఓడిన చరిత్రే. 4వ వన్డేలో చిత్తుగా ఓడిపోయిన భారత్ క్రికెట్ జట్టు. ఇక వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విజయశాంతికి ఢిల్లీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే కమిటీలను నియమిస్తుంది. ఇందులో భాగంగా ప్రచార కమిటీ చైర్పర్సన్ గా ఆమెను నియమించింది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నైరాశ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లోనైనా మెజారిటీ స్థానాలు గెలుపొందాలని భావించిన అధిష్టానం ఈ మేరకు ముందుగానే కమిటీలను ఏర్పాటు చేసింది. కీలకమైన ప్రచార కమిటీ చైర్పర్సన్ గా విజయశాంతి, రేవంత్ రెడ్డి పేర్లను పరిశీలించిన అధిష్టానం సంప్రదింపుల తర్వాత విజయశాంతి పేరు ఖరారు చేసింది. ఫేమ్ ఇండియా ఏషియా మ్యాగజైన్ ప్రకటించిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును టీఆర్ఎస్ ఎంపీ కవిత అందుకున్నారు. శ్రేష్ఠ సంసద్ పేరిట గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పురస్కారాన్ని బహుకరించారు. దేశవ్యాప్తంగా 25 మంది ఎంపీలను ఎంపిక చేయగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కవితకే అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమం, రాజనీతి, సామాజిక సేవ, ప్రజాదరణ, కార్యశీలత అంశాల్లో కవిత రాణించారని ఫేమ్ ఇండియా సంస్థ ప్రశంసించింది. ఫేమ్ ఇండియా ఏషియా మ్యాగజైన్ ప్రకటించిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును టీఆర్ఎస్ ఎంపీ కవిత అందుకున్నారు. శ్రేష్ఠ సంసద్ పేరిట గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పురస్కారాన్ని బహుకరించారు. దేశవ్యాప్తంగా 25 మంది ఎంపీలను ఎంపిక చేయగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కవితకే అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమం, రాజనీతి, సామాజిక సేవ, ప్రజాదరణ, కార్యశీలత అంశాల్లో కవిత రాణించారని ఫేమ్ ఇండియా సంస్థ ప్రశంసించింది. అవార్డు అనంతరం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దీవెనలతోనే ఈ అవార్డు వచ్చిందని, ఎంపీగా ఎన్నుకున్న నిజామాబాద్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. The next award, ladies and gentlemen, सुनहरे भविष्य का विजन रखने वाली आदर्श सांसद कल्वकुंतल कविता. सुनहरे भविष्य का विजन रखने वाली आदर्श सांसद कल्वकुंतल कविता एक दूरदर्शी राजनेता की बेटी, बेहद प्रतिभाशाली उच्च शिक्षा प्राप्त कंप्यूटर इंजीनियर, आंदोलनकारी, रणनीतिकार, उत्कृष्ट कला पारखी और खुद एक सुलझी हुई राजनीतिज्ञ, तेलंगाना के निजामाबाद की युवा सांसद कल्वकुंतल कविता. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలను నెరవేర్చే దిశగా పాలన సాగడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క విమర్శించారు. రీడిజైన్ల పేరుతో ప్రాజెక్టుల వ్యయాన్ని లక్షల కోట్లకు పెంచారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులు నీళ్లు, నిధులు, నియామకాలకు అనుగుణంగా ఉండాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్లు, మున్సిపాలిటీలకు జూన్, జూలై నెలల్లో పాలక మండళ్ల గడువు ముగుస్తోందని, ఈలోగానే మే, జూన్ నెలల్లో వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ నాగిరెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్ ముగిసినట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 3 విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసీలోని ప్రధాన యూనియన్ అయిన తెలంగాణ మజ్దూరు యూనియన్ గౌరవాధ్యక్ష పదవికి మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ అశ్వత్థామరెడ్డికి పంపినట్లు తెలిపారు. మంత్రిగా తన బాధ్యతల్లో బిజీగా ఉన్నందున కార్మిక సంఘ కార్యక్రమాలలో ఎక్కువ సమయం కేటాయించలేకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే కార్మికుల సంక్షేమానికి తన సహకారం నిరంతరం ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని పద్మశ్రీ అవార్డు వరించిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పద్మ అవార్డు రావడానికి కృషి చేసిన వారికి, ఈ అవార్డుకు తన పేరును సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సినీ సంగీత రంగంలో తన ప్రయాణాన్ని నెమరు వేసుకున్నారు. విధాత తలపున అన్న పాటతో సాహితీ రంగంలో అవకాశం కల్పించిన కె విశ్వనాథ్కు పాదాభివందనం చేస్తున్నానన్నారు. పాటలు రాయాలని తప్పించిన తన తండ్రిని, గురువులను సీతారామ శాస్త్రి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ప్రభుత్వం నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు చింతపల్లి మండల పరిధిలోని చింతపల్లి, నసర్లపల్లి, మల్లాపూర్ గ్రామాలలోని రైతుల నుంచి భూమి సేకరించారు. కాగా ఎకరానికి 19,50,000 రూపాయలు ఇస్తేనే తమ భూములను ప్రభుత్వానికి అప్పగిస్తామని, లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ఏమన్నా కొనిస్తారా లేకపోతే 5 లక్షలు పెట్టి మేము ఏడ ఒక్కరా కొడుకు చేస్తే ఏం చేసి బతుకున్నాం మేము భూములు పట్నం పోతే ఒకనొకరికి కేశవ్ గారు చెప్పంటే మీరు వస్తే రైతులు ఇట్లా చేస్తుర్రు, మరి రైతుల పని ఏందని నువ్వు చెప్పొద్దు సార్. మాట ముందుకు నువ్వే వస్తావు సార్, నువ్వు నిన్ను కొడతావు సార్ అనుకునేవే గానీ నిన్ను కొడతావు సారు. ఏం సార్ కండక్టర్ వచ్చిండ్రు ఈ సార్లు వాళ్ళ నిలబడతలేరు, నీళ్ళు తాగుతలేరు, బోధింటలేరు. పెట్టాలి పని ఇవ్వలేము సార్, మీకు ఇవ్వలేము. మేము ఉన్న కాడికి 12 ఎకరాల భూమి పోతే మేము ఏం చేసి బతకాలి? మేము రైతులు ఇన్ని రోజులు కాపురం చేసి బతుకున్నాం, మమ్మల్ని ఎక్కడ తోలిస్తావు? మేము సన్నికాలు పెట్టింది నీకు ఈ రైతులు భంగం చేద్దాం అనుకున్నాం. అనువు దాని ధర ఏంది, దాని కారణం ఏంది? ఇవ్వరు కొనాడు వస్తే మేము వద్దని చెప్తే మళ్ళీ చింతపల్లి కొద్ది మీటింగ్ పెడితే ఆడిపోయినాము. మళ్ళీ ఇన్ని తీరు బలంతం చేసి మమ్మల్ని పరిచయం చేసి తెస్తారు. మమ్మల్ని ఏదో సాగు తెంగి ఎట్లా చేసి ఈ మిషన్ పెట్టి పని చేసుకుని పోతారు. అంతే, మమ్మల్ని ఏ అవతారం చేస్తావు? మా పిల్లలు ఏ అవతారం చేస్తావు? మేము ఇన్ని తీరా అయ్యగానే అమ్మగానే ఆడుకుంటాం. ఇంకా రాంగా ఇంకా మిషన్ వస్తే మేము ఏం చేయాలి సారు? మమ్మల్ని ఏ అవతారం చేస్తావు చేసిపోరు. మీరు 12 ఎకరాల భూమి పోతుంది సారు, మాకు 1 కోటి రూపాయలకి ఎకరం పోతుంది మా సెల్క పక్కల. నువ్వు 5,15,000 ఇస్తే మాకు గుంట భూమి రాదు సారు, మాకు గుంట భూమి రాదు. నువ్వే ఈ ధర ఏంది, దాని నిర్ణయం ఏంది? మాకు ఏదన్నా ఒకటి నిర్ణయం చెప్పాలి కదా సారు. నిర్ణయం చెప్తేనే మాకు నీకు అవకాశం వస్తుంది, మాకు కూడా మాకు తృప్తి అనిపిస్తుంది. నువ్వు గవర్నమెంట్ అనుకో, గవర్నమెంట్ ధర చెప్పాలి కదా సారు. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు అందరికీ రాజ్యానికి మొత్తం రాజువే. ఒకరు గోదారా ఇట్లా చేసినాక మేము ఏం చేయాలి సార్? మేము ఇట్లా నాది 12 ఎకరాల భూమి పోతుంది, దానికి ఎట్ట నిర్ణయం రూపొందిస్తావు చెయ్యి. 20,000 అడుగుతున్నాం సార్, 20 లక్షలు అడుగుతున్నాం సార్. ఎకరానికి 20 లక్షలు అడుగుతున్నాం. 1 కోటి రూపాయల భూమి 20 లక్షలు అడుగుతున్నాం సార్. మేము ఎక్కువ ఏమడతలేము. ఏదో నిర్ణయం చెప్పినాక మాకు పని మొదలు పెట్టలేదు సారు. మేము పని చేయలేము సార్ ఇట్లా సారు. మేమైతే మా పని మొదలు పెడితే అంటే మేము పని మొదలు పెట్టలేము. మేము కృష్ణవాయిని పోసుకుంటాము. పెళ్లి పేర్లు సార్ మొదటిసారి ఆయన వస్తుండు. ఆ సార్ నన్ను అనుకుంటా నేను కృష్ణవాయిని పోసుకొని నేను అట్ట అనుకుంటా సార్. అవుదాం లేదు, లేకపోతే 10 మంది పురుగుల మంది వసుకొని తాగుతాం సార్. మా పిల్లలు మేము పోయి తాగుతాం. అలా వచ్చిపోయి నువ్వు భూమి అభివృంచుకుందిరా, మాకు ఏదో ఒకటి నిర్ణయం చేస్తారు. ధర చేస్తావా, మాకు భూమి చేస్తావా, మాకేదో ఒకటి నిర్ణయం చేయి. నీదంతా నీది అనుకుంటే మేము కూడా రైతులమే సారు. మేము అందరం వేస్తేనే నువ్వు గెలిచినావు, రాజ్యాన్ని రాజు అయినావు. మా తృప్తి మాకు చెప్పాలి. 3 రోజుల క్రితం ప్రత్యేక కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఎటువంటి హామీ ఇవ్వకుండానే తమ భూముల్లో జేసీబీలతో పనులు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దారం కట్టుకొని 2 మీటర్లు రాయి పెట్టి ఎట్లయితే
బోర్లు ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయంగా రావాల్సిన డబ్బులు చెల్లించి ఎత్తిపోతల పనులు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు కొంత ఎన్హాన్స్ చేయడానికి చూద్దాం సరే ఆలోచిద్దాం చెప్పారట. సేమ్ టైం పని చెప్పాలి అంటే సార్ పని నడుస్తుంది ముందు మనం కొంచెం పని ఆగట్టు పని కొంత నడుస్తుంది సార్ ముందు పని నడవాలంటే కొంత పెంచాలి సార్ మనం. అదర్వైజ్ వాళ్ళు మనకు కాన్సెప్ట్ ఇవ్వట్లేదు. కాన్సెప్ట్ ఇవ్వకుండా మనం జనరల్ వార్డ్ పాస్ చేస్తే వీళ్ళకి ఏంటంటే మన ఆర్యూ గారు చెప్పారు కదా మీరున్నారు అది జనరల్ వార్డ్ పాస్ చేస్తే వీళ్ళకు 4 వరకు వస్తుంది అనుకుంటాను. 4 వరకు వస్తుంది అది కష్టమవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీన్ వేలు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర కొంత వర్క్ అయితే స్టార్ట్ చేయనమ్మా మనం పైన చెప్పడానికి ఉంటుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏమంటున్నారు రాకండి 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 ప్రాబ్లం ఉండడానికి ప్రాబ్లం ఉందని వాళ్ళు వినతి పత్రం రైతులు పెట్టారు కదా. ఇప్పుడు వాళ్ళు అనేది అంటే దీని మీద మనం యాక్షన్ తీసుకోవడం మనం ఏదైనా తీసుకొని నిర్ణయించుకోవడానికి పైన అయితే చెప్పాలి కదా. వాళ్ళకి వాళ్ళు ఎవరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరిది వాళ్ళైతే తీసుకోలేదు గవర్నమెంట్ అంతా ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక సిస్టమ్ ప్రకారం తీసుకోవాలి. తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళకు సార్ పని నడుస్తుంది ఇంకొంచెం ముందు పడాలి కొంచెం స్పీడ్ అవ్వాలంటే మనం ఇది చేయాల్సి వస్తుంది సార్ అని చెప్పేటట్టు ఉండాలి. కానీ పని ప్రస్తుతానికి ఆపేసినామంటే ఎలా ఉంటుంది పని లేదు సార్ పని నడవట్లేదు అంటే సరే ఇంకో 4 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది ఏముంది అన్నట్టు ఉంటాయి కదా. సరే ఏదో వాళ్ళకు కొంచెం మనం మద్దతు చేయాలి అంటే ఏదో కొంచెం పని అయితే నడవనివ్వండి. కనీసం జంగల్ క్లియరెన్స్ ఏదో కనీసం 4 టిప్పలైనా అక్కడ పెట్టండి అంటే వాళ్ళు తీసుకొచ్చారు. ఆ ఏజెన్సీ చెప్తేనే వాళ్ళు అసలు ఏజెన్సీ దాదాపు 3 సంవత్సరాలే 3 సంవత్సరాల నుంచి అతను ఒక మిషన్ కూడా తీసుకురాలేదు. ఇదే ఊరు నుంచి ఏదో జంగల్ క్లియరెన్స్ అవి చేశారు. అవి ఉద్యోగాలు లేవు. ఇండ్ల పంట ఏమైనా ఇడుపులు తొక్కొని ఉండవలసి వచ్చింది. మాది 12 ఎకరాల భూమి పోతుంది. మాకు 20 లక్షలకు ఎకరం లెక్కనన్నా కట్టిస్తే మేము అవతల మా దారి మేము చూసుకుంటాము సారు. మేము బతకలేకపోతున్నాము. మేము కట్టల వడిసావాలి తల్లి 5 ఉన్నాం ఇళ్ళ వడిసావాలని మా పానం చేస్తున్నాము. మేము పానం పోయేటట్టుంది. కుతికలు విసుకొని నిద్రలు లేవు బువ్వలు తింటలేము. మేము 2-3 నెలల నుంచి ఇప్పుడు మేము ఇక్కడ పిల్లలను జల్లలం ఇడుపుల పంట నిలబడి ఉన్నాం. ఈ భూమి కొరకు 12 ఎకరాలు పోతుంది సారు. నసర్ల పెళ్లి లోపల మాకు ఇప్పుడు బతికే ఈలు లేదు. మేము మాకు 12 ఎకరాలలో 6 ఎకరాలు దొరకదు 3 ఎకరాలు దొరకదు. మాకు ఇంత భూమి చూపించిన తర్వాత మీ భూమి మీరు తీసుకోరు సార్. మరి మా భూమి దౌర్జన్యంగా చేసుకుంటుర్రు. మాకు ఎంతగానో ఏడగొందామన్నా భూమి దొరకట్లేదు. మాకు ఎకరానికి 30 లక్షలు ఇస్తేనే మేము ఇస్తాం భూమి. భూమికి భూమి అన్న కావాలి లేకపోతే మేము ఏం చేస్తాం. కట్ట ప్రాజెక్టు చింతపల్లి ప్రాజెక్ట్ ఇది. దీన్ని నేషనల్ హైవేకు 500 మీటర్ల నియరే ఉందన్నమాట. నేషనల్ హైవేకు ఇది చాలా ఇక్కడ భూములు చాలా విలువైనవి. రోడ్ ఎమ్మటి ఉన్నాయి 1 కోటి రూపాయలు ఉన్నది. సెకండ్ బిట్టు 50 లక్షలు ఉన్నాయి. అటువంటి భూమిని కేసీఆర్ రైతుల వద్ద లాక్కొని 5,15,000 ఇస్తా అని 2016 నుంచి 2016లో 4,15,000 అనౌన్స్ చేసి మళ్ళా సంవత్సరానికి 1 లక్ష పెంచి ఇది 2019లో వర్క్ స్టార్ట్ చేయడానికి వచ్చి అవే 5,15,000 ఇస్తా అంటున్నారు. రైతులు చాలా నష్టపోతున్నారు. అది మల్లన్న సాగర్ ఏంది అది మల్లన్న సాగరు ఇవన్నీ కాళేశ్వరము అది కాళేశ్వరము ఇవన్నీ ఎక్కడో మారుమూలన కట్టుకుంటూ వాళ్లకు
ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇచ్చుకుంటా ఇక్కడ నల్గొండ డిస్టిక్ అనగానే ఆ కేసీఆర్ గారు అదే మీకు 5,15,000 వస్తుందా అంటారు. ఇంతకంటే ఎక్కువ ఈయనని అంటారు. దౌర్జన్యంగా రైతుల మీద ఆఫీసర్లని ఇరిగేషన్ ఆఫీసర్లను పంపించి మేము సంతకాలు పెట్టకముందే అది ప్రొక్యూనర్లను టిప్పర్లను పంపి దౌర్జన్యంగా వర్క్ స్టార్ట్ చేయడానికి వచ్చిర్రు. దీన్ని అడ్డుకుంటున్నాం మేము. ప్రజలంతా ఒక ఉమ్మడిగా అడ్డుకొని వాళ్ళని పంపించడం జరిగింది. దీన్ని మేము మాకు 25 లక్షల రూపాయలు ఇచ్చినంత వరకు ఈ ప్రాజెక్టుకి ఏం అడ్డు లేదు. మేమేం అడ్డు చెప్తలేము కేసీఆర్కు. మాకు దయ ఉంచి రైతులకు న్యాయం చేసి 20 లక్షల రూపాయలు చెల్లించిన రోజు మేమే సంతోషంగా దగ్గరుండి ఈ ప్రాజెక్టును ఓపెన్ చేపిస్తామని ఈ ముఖంగా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు ఆపరేషన్ సమాధాన్ వ్యతిరేకంగా ఈ నెల 25 నుండి 31 వరకు మావోయిస్టు వారోత్సవాలు తెలంగాణ రాష్ట్రం అంతటా పల్లెపల్లెల్లో ఘనంగా నిర్వహించాలని, నేడు భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వెంకటాపురం, వాజేడు మండల పరిసర ప్రాంతాల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోలు బ్యానర్, కరపత్రాలు వేశారు. నేడు బంద్ పిలుపునివ్వడంతో ఏజెన్సీ, వెంకటాపురం, వాజేడు మండలంలోని వర్తక వ్యాపార సంస్థలు సంపూర్ణ బంద్ను పాటించాయి. ఏజెన్సీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేసిన అధికారులు, దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఏజెన్సీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 1,35 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఇందులో 1 కోటి రూపాయలతో బాక్స్ డ్రైన్, 18 లక్షలతో గణేష్పురి కమ్యూనిటీ హాల్తో పాటు మరో పెండింగ్లో ఉన్న కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి మరియు ఇతర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. దాదాపు 1,35 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో 1 కోటి రూపాయలు దాదాపు బాక్స్ డ్రైను, అలాగే గణేష్పురి కమ్యూనిటీ హాల్కు 18 లక్షలు, న్యూ దిల్సు నగర్ కమ్యూనిటీ హాల్కు 13 లక్షలతోటి ఎక్స్టెన్షన్ వర్క్లు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ ఉంది. ఈ ఫ్రూట్ మార్కెట్కి ముందల మెయిన్ రోడ్ మీకెళ్ళి ఇన్ అండ్ అవుట్ గేట్ 2 ఉంటుంది. అయితే ఈ మధ్యలో మెట్రో రైల్వే స్టేషన్ అక్కడ రావడం వల్ల ఒక గేటు ముందలకెళ్ళి తీసేసి ఈ సైడ్కి వెళ్ళి ప్రభాత్ నగర్ కాలనీకి వెళ్ళి పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఈ ప్రాంత వాసులకు చాలా తీవ్రమైన ఇబ్బంది, ట్రాఫిక్ జాము, పొల్యూషన్, అన్ని రకాల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కాలనీ వాసులు దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాలో తీసుకొచ్చి కమర్షియల్ గేట్ పెట్టడం వల్ల మ్యాంగో సీజన్ అప్పుడు కానీ, ఆరెంజ్ సీజన్ అప్పుడు కానీ, లేకపోతే గ్రేప్ సీజన్ అప్పుడు కానీ కొన్ని వందల వేల లారీలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రజలకు దాదాపు ఇళ్ళ కాలనీకి రావడం పోవడం చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుంది. దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాము. దీన్ని గేట్ ఇక్కడికి వెళ్ళి పెట్టనీయము. దానికి నా సహకారం ఉంటుంది, కార్పొరేటర్ గారి సహకారం ఉంటుంది. మేమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ పెట్టనీయకుండా దాన్ని ఆపుతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, దానికి సంబంధిత అధికారులకు, మార్కెటింగ్ శాఖ మంత్రులు ఇంకెవరు రాలేదు. ఇక్కడ ఇంకా క్యాబినెట్ విస్తరణ జరగలేదు. కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళకి ఫస్ట్ పోయి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఆపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఇంకా డెవలప్మెంట్స్ ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో రాబోయే రోజుల్లో అక్కడ వాతావరణాన్ని ఇంప్రూవ్ చేసి చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చైతన్యపురి డివిజన్ దిల్సు నగర్ డిపో పక్కకే ఉండడం వల్ల చాలా తీవ్రమైన రద్దీ, తీవ్రమైన ఇరకాటంలో ఉంటుంది. చాలా కంజెషన్ ఏరియా ఉంటుంది. కాబట్టి దీన్ని డీకంజెషన్ చేస్తాం కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం. అలాగే గతంలో ఫ్రూట్ మార్కెట్కి 150 ఎకరాల స్థలాన్ని కోహెడా గ్రామంలో జీవో ఇప్పించి ఆ స్థలాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మార్కెటింగ్ షాప్కి అప్పచెప్పడం జరిగింది. 150 ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము. అక్కడ కొత్త మార్కెట్ యార్డ్ నిర్మించి ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క మార్కెట్ని షిఫ్ట్ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాన్ని సాధించుకుంటాం. దానివల్ల ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా
డీకంజెషన్ అవుతుంది, ట్రాఫిక్ కంజెషన్ తగ్గిపోతుంది, అలాగే వాహనాల మూవ్మెంట్ తగ్గిపోతుంది, పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. తద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకందరూ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. చైతన్యపురం డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు ఇనాగ్రేషన్ చేసిండు. ఇంపార్టెంట్ అంటే ఫుడ్ మార్కెట్ ఇది వర్షాకాలంలో ఒక 3-4 లారీలకు మామిడికాయలు ఇలా కొట్టుకొచ్చే పరిస్థితి ఉండే. దాన్ని 1,10,00,000 ఇమీడియట్గా శాంక్షన్ చేయించి దాన్ని ఎంబడే పనులు శంకుస్థాపన చేయించిన ఎంబడే అయిపోతుంది. అదేవిధంగా కమిటీ హాలు జిమ్ కూడా మేము కార్పొరేట్ అయినప్పుడు జిమ్ శాంక్షన్ అయింది, చిన్నగా ఉంది ప్లేస్ అని, మళ్ళీ దాన్ని కూడా జిమ్ది కూడా పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకుని తొందరలో చైతన్యపురం డివిజన్ మొత్తం మోడల్ జిమ్ చేసి అందరికీ అందుబాటులో పెట్టే బాధ్యత తీసుకుంటాం. ఏదైనా ఎమ్మెల్యే సహకారం తీసుకొని ఇప్పుడు ఆ గేటు కూడా అన్నాడు, ఆ గేటు కూడా మాట్లాడి మంత్రులు ఎవరు వచ్చినా కూడా మంత్రులతో మాట్లాడి ఎమ్మెల్యే గారితో సహకారం చేసి అక్కడ పెట్టని కూడా తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం నందిపల్లి గ్రామ సర్పంచ్కి గ్రామస్తులు సన్మానించారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్కి కళావతి కిష్టయ్యలు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు గ్రామంలోని ప్రజలకు అందే విధంగా చూస్తానని ఆమె తెలిపారు. కళావతి కిష్టయ్య 134 విజయాలతో గెలిచినాము. మేము అభివృద్ధి పనులు అన్ని బాగా చేద్దామని ఉచితం ఇస్తాను చెప్పినాను. మళ్ళీ మంచిగా 60 గజాల జాగా ఇస్తాను చెప్పినాను. మళ్ళీ కళ్యాణ బతుకమ్మను 21,000 ముస్లింలకు ఇస్తాను చెప్పినారు. మళ్ళీ ముస్లింలకు మళ్ళీ హిందువులకు ఉచిత మెడలు చేపిస్తాను చెప్పినాను. ఉచిత బియ్యం ఇస్తున్నాను. మొత్తం అన్ని పథకాలు సరిగా చేసి మన ఊరును బాగా బాగుపడేస్తానని చెప్పినాను. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ముచర్ల గ్రామం సర్పంచ్గా ఇంజమూరి రామచంద్రారెడ్డి 590 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. అనంతరం సర్పంచ్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మొదట డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తానని, తనను గెలిపించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ రోగాలు లేకుండా డయేరియా, మలేరియా ఇవన్నీ రాకుండా చూస్తారు. ఇంకేం మొదటగా ఏం చేస్తారు సార్ ఈ విలేజ్ లో? మొట్టమొదటిగా డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ గా, డ్రైనేజ్ సిస్టమ్ నీట్ గా చేస్తా. ఏది కనిపించకుండా చేస్తా. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏడ కనిపించద్దు మనకు. మొత్తం రోడ్లన్నీ నీట్గా, ఇప్పుడు సీసీ రోడ్లన్నీ పలగొట్టారు కదా, ఆ సీసీ రోడ్లు మొత్తం మళ్ళీ వేయించేస్తాం. మళ్ళీ వేయించేసి డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజే ఉండాలి. ఇక్కడ వేరే డ్రైనేజ్ కనిపించద్దు. ఇంకేమైనా మిగిలిపోయిన సీసీ రోడ్లు కూడా వేయించేసి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూములు అరుగులకందరికీ ఇప్పిస్తా. తర్వాత పింఛన్లు కూడా రెట్టింపోయింది కదా, అందరికీ వస్తాడు చూస్తా. ఇప్పుడు 57 ఏళ్ళకే ఉంది. 57 ఏళ్ళలో తీసుకొని మళ్ళీ ఒక 100 మందికి పింఛన్లు ఇప్పిస్తా. మళ్ళీ రేషన్ కార్డు కట్ అయిపోయి అందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా నేను రేషన్ కార్డు ఇప్పిస్తా. ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి, ఏ పనికి వచ్చినా కానీ అదే రోజు నేను రెస్పాన్స్ ఇస్తా. వితిన్ 1 వీక్ లోపల చేపించేసి వాళ్ళకు మళ్ళీ రెస్పాన్స్ ఇస్తా. మీ పని అయిపోయింది, ఇంకేమైనా పని ఉంటే చెప్పురని అడుగుతా. 30 years ఆయన ఊరి గురించి చాలా చేసిండు. తన పిల్లలను కూడా చూసుకోకుండా ఊరికి వచ్చి ప్రజల కోసం సేవ చేసిండు. ఇంకా ముందు కూడా అట్లే చేస్తాడని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏమేమి చేస్తారు మేడం మీరు సొంతంగా? మీరు సార్ ఏమేమి లేవో అవన్నీ చేసి పెట్టాడు. ఊళ్ళో డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు, రోడ్స్ బాగలేదు, ఇంకా ఏం బాగలేకున్నా పెన్షన్స్ చేపిస్తాడు, ఇల్లు కట్టించాడు, ఆధార్ కార్డు ఎవరెవరికైతే లేదో అది, రేషన్ బియ్యం అన్ని ఇప్పిస్తాడు. తనకి వీలైనంత వరకు గ్రామానికి ఏది కావాలో అది చేస్తాడు. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం సార్ సర్పంచ్ గెలిచిండు? ఇప్పుడు సంతోషం ఏంటి? సర్పంచ్ గెలిచినాడు కదా. I'm very happy. He has won this from past 20 years. He is serving for the village and in future also he will serve for the village. నల్గొండ పట్టణంలోని ఉదయ సముద్ర ప్రాజెక్ట్ కట్టపైన ఒక బ్యాగ్ సూసైడ్ లెటర్ కలకలం రేపింది. లెటర్లో మహబూబ్ నగర్ జిల్లా ఆమన్గల్కి చెందిన అబి ఉన్నిసా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ చిన్నకొండూరుకు చెందిన శ్రావణి ఇద్దరు స్నేహితుల పేర్లు ఉండడంతో కట్టపైన వెతుకుతున్న పోలీసులు వాటిని గుర్తించారు. వీరు సూసైడ్ చేసుకున్నారా లేదా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్ర పంచాయతీ సర్పంచ్గా విజయం సాధించిన సురసాని శమంతకమని తన విజయానికి కారణమైన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. అందరు ఊరు పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారములు. మళ్ళా
నన్ను పెద్దలు చిన్నలందరూ గెలిపించినందుకు మీ ధన్యవాదాలు. ఎప్పటికీ నేను నా ఎల్లప్పుడూ మీకు ఏ సహకారమైనా నేను చేపిస్తాను. మా గ్రామానికి అసలు పండగ అంటే అసలు పండగ ఈరోజే. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ మాకు సహకరించిన ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పాదాభివందనాలు చేసుకుంటున్నా. ఎందుకంటే కందుకూరి గ్రామానికి యాదగిరెడ్డి ఎంతో చేసిండో ఈ సమయం మేము ఇప్పుడు యాదగిరెడ్డి ఏదైతే ఇన్ని కార్యక్రమాలు చేసిండో మండలం కానీ ఇవన్నీ మా గ్రామం నుంచి వారి కుటుంబానికి ఒక పెద్ద బహుమతిగా వారి కోడలైనటువంటి శమంతకమణి గారిని సర్పంచ్గా బహుమతిగా ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఒక యువత ఖచ్చితంగా అమ్మగారి ఆధ్వర్యంలో జైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేసుకుంటాము. హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఉమాప్రకాష్ మరియు మెడికల్ ఆఫీసర్ హేమలతల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ వాడుతున్న షాపుల్లో దాడులు నిర్వహించి వారితో పెనాల్టీలు కట్టించారు. హైదరాబాద్ రంగస్థల మరియు త్యాగరాయ గాన సభ సంయుక్త నిర్వహణలో కళావెన్నెల కార్యక్రమంలో భాగంగా శ్రీమతి మల్లాది ఉష బృందం వారిచే గాన కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, రిటైర్డ్ రైల్వే మేనేజర్ ఏ భరత్ భూషణ్, కళానిధి మాస్టర్ జీ తదితరులు పాల్గొన్నారు. బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు ప్రభుత్వం కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడంతో భారత్లో బంగారానికి డిమాండ్ తగ్గింది. 2018లో దేశీయంగా బంగారానికి డిమాండ్ 1.4% తగ్గి 760.4 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. బంగారం ధరల్లో ఆటుపోట్లు, ప్రభుత్వం పలు పారదర్శకమైన విధానాలను ప్రవేశపెట్టడం వంటి అంశాలతో పర్వదినాలు, వివాహాల కోసం చేపట్టే కొనుగోళ్లు తగ్గడంతో గత ఏడాది పసిడికి డిమాండ్ తగ్గిందని WGC తన వార్షిక నివేదికను పేర్కొంది. న్యూజిలాండ్ గడ్డపై భారత్ క్రికెట్ జట్టు గెలవడం ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇప్పుడు కోహ్లీ సేన ఆ రికార్డును బద్దలు కొట్టి ఏకంగా వన్డే సిరీస్నే కైవసం చేసుకుని తమ సత్తా చాటి రికార్డు సృష్టించారు మన భారత క్రికెట్ జట్టు. అదే సిరీస్లో 4వ జట్టులో ఘోరంగా ఓడిపోయి మరో రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్తో భారత్ తలపడుతున్న వన్డే మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ గడ్డపై వరుసగా 3 వన్డేలు ఆడి ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించిన భారత జట్లు అదే సిరీస్లో మరో చరిత్రను కూడా సృష్టించింది. ఇప్పటిదాకా వరుసగా 3 వన్డేలు ఏకపక్షం చేసి భారత్ 4వ మ్యాచ్ పూర్తిగా తారుమారు చేసింది కివీస్ జట్టు. పంజాబ్ విసిరింది. ఆదిత్య న్యూజిలాండ్ అయితే దారుణంగా విలవిల్లాడింది భారత జట్టు. అలా ఇలా కాదు, పేసర్ బౌల్డ్ స్వింగ్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక 11 మంది కలిసి కనీసం 100 పరుగులు కూడా సాధించలేకపోయారు. ఓ దశలో జట్టు 40 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వేళ ఈ ఫార్మాట్లో తమ అత్యల్ప స్కోర్ నమోదు చేస్తుందేమోననిపించింది. కానీ టైలెండర్ల పుణ్యమా అని అవమానం తప్పింది. చాహల్ 18 పరుగులే ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ అంటే కివీస్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ తర్వాత ఆదిత్య జట్టు మరో 212 బంతులుండగానే మ్యాచ్ ను అవలోకంగా గెలుచుకుంది. అయితే ఇన్ని బంతులు మిగిలి ఉండగానే ఓడటం భారత్ వన్డే చరిత్రలో ఇదే మొదటిసారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ గా విజయశాంతి, రాములమ్మపై నమ్మకం పెట్టుకున్న ఢిల్లీ అధిష్టానం. ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం అందుకున్న ఎంపీ కవిత, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే దక్కిన అవకాశమన్న నిజామాబాద్ ఎంపీ. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సిఎల్పి నేత మండిపాటు, నీళ్లు, నిధులు, నియామకాలు విస్మరించారంటున్న బట్టి విక్రమార్క. తెలంగాణలో రేపటి నుంచి మొదలు కానున్న పంచాయతీల పాలన, సంబరాలతో సందడిగా మారిన తెలంగాణ గ్రామాలు, తండాలు. గెలిచిన చరిత్రే, ఓడిన చరిత్రే, 4వ వన్డేలో చిత్తుగా ఓడిపోయిన భారత్ క్రికెట్ జట్టు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.